హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ముందుగా ఒక మాట చెప్పాలి. మీకు తెలిసిన ఊర్లో గానీ, మీ ఊర్లో గానీ సమాధుల పండగ అని విన్నారా? వింటే నాకైతే కామెంట్ చేయండండి. మా ఊర్లోనైతే నా చిన్ననాటి నుండి గూడా నవంబర్ 2 వస్తే చాలు సమాధుల పండగ అని చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకుంటూ, వాళ్ళ సమాధులన్నీ శుభ్రం చేసేసి, పువ్వులతో, క్యాండిల్స్‌తో నైట్ టైము ఈ పండగైతే చాలా బాగా చేస్తారనమాట. ఈ ఫోటోల్లో ఉన్నది మా అన్నయ్య వాళ్ళు ఇద్దరు కవల పిల్లలు. ఇద్దరు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయారండి. వాళ్ళని తలుసుకుంటూ బాధపడని రోజు ఉండదు మా అమ్మ. కానీ ఏం చేస్తామండి, పిల్లల్ని కంటాం గానీ పిల్లల రాతలు ఎవరు కనలేరు. దేవుడు మన జీవితాల్లో ఎలా రాసిపెట్టి ఉందో అలానే జరిగిద్ది. అవునా కాదా? మొత్తానికైతే మా అన్నయ్య వాళ్ళ దగ్గరికెళ్ళి మా అన్నయ్య వాళ్ళని గుర్తు చేసుకొని తర్వాతొచ్చి మా నాయనమ్మ, తాతయ్య దగ్గరికొచ్చేసి క్యాండిల్స్, కొబ్బరికాయ కొట్టి వాళ్ళని గూడా గుర్తు చేసుకున్నారు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.